మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందించాలని కాంచన్బాగ్లోని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ సావిత్రి రాణి పిలుపునిచ్చారు. ప్లాంటేషన్ డ్రైవ్లో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమేలారం పారిశ్రామిక వాడలోని విరూపాక్ష పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారి కొండాపురం వీరభద్రాపురం పాలెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కతోగు వాగు పాత్రపురం వద్ద బలకట్టు వాగు చేరడంతో రాకపోకల అంతరాయం కలిగింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు టేకులగూడెం వద్ద వరద నీరు చేరడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నంద్యాల జిల్లా నందికొట్టు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 5వ గేట్ నుంచి ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అధికారులతో కలిసి దిగువకు నీటిని విడుదల చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొని కృష్ణమ్మకు చీరాసారి సమర్పించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్మిక నగర్ దగ్గర అంబేద్కర్ నగర్ చెరువు కబ్జాకు గురైంది. నెల రోజులుగా రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వివిధ రకాల మట్టి వ్యర్థాలతో చెరువును నింపి కబ్జాకు గురి చేస్తుండటంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు కబ్జాకు గురైన చెరువును పరిశీలించి కబ్జాదారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థి మరణించిన ఘటనపై సిబ్బంది విద్యార్థులను అడిగారు. మరో 2 విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. స్కూల్ పరిసరాలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.